నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సార్ నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా కోపం కోపం వచ్చిన అమ్మ నాన్న మాట వెనకపోవడం, ఆ కోపంలో అమ్మ నాన్న కొట్టేయడం, చంపేయడం చేస్తున్నాం. ఈ నెంబర్ల వల్ల ఏ నెంబర్ల వల్ల కోపపడతా ఉంటారు? మరి మీ దగ్గరకు వస్తే ఎలాంటి కరెక్షన్స్ చేస్తారు వీళ్ళకి? తప్పకుండా నాన్న. సో ఈరోజు చాలా చాలా చూస్తున్నాము. తల్లిని కూతురు చంపేయడం, కూతుర్ని తల్లి చంపేయడం. సో ఇలాంటి బిహేవియర్కి, పిల్లల్లో కోపం ఎక్కువ అవ్వడానికి, రాంగ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవ్వడానికి పేరులో ఉన్న రాంగ్ నంబరే. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి 1వ తేదీ పుట్టారు, బిడ్డ 6న పుట్టినా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ బై బర్త్ ఉంటుంది. వీళ్ళు చెప్పింది వీళ్ళు సరిగా రిసీవ్ చేసుకోలేరు. 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు. అదే తల్లి 3న పుట్టి బిడ్డ 6న పుడితే 3 దేవతల గురువు జూపిటర్, 6 రాక్షసుల గురువు వీనస్. ఈ కాన్ఫ్లిక్ట్ చిన్నప్పటి నుంచే ఉంటుంది. బట్ ఒక ఏజ్ దాటాక కోపాలు ఎక్కువ అవ్వడం, ఒకరు చెప్పింది ఒకరు వినకపోవడం, అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవ్వడం, కొట్లాట్లు అవ్వడం, ఒకరినొకరిని చంపుకోవడము, కొట్టడం వరకు చూశాను. రీసెంట్గా ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి ఏమో ఎస్, కొడుకేమో వి. ఎస్ అంటే దేవతల గురువు 3, వి అంటే 6. ఇంటర్ పిల్లోడు. తండ్రి ఉంటే కంట్రోల్లో ఉంటాడు. తండ్రి క్యాంప్కి వెళ్తే వస్తే తల్లిని బెదిరించడం, దబాయించడం, డబ్బులు లాక్కోవడం. ఈ కొత్తగా ఈ మధ్య చెయ్యి కూడా ఎత్తడం మొదలుపెట్టాడు. నాకు భయంగా వచ్చింది అదరికి. సో నేను వాళ్ళిద్దరిలో మ్యాచింగ్ అని నంబర్స్ పెట్టాక, అంటే తల్లి నంబర్కి బిడ్డ నంబర్కి మిస్ మ్యాచ్ ఉంది. మామూలుగా భార్యాభర్తలకే మనం మ్యాచింగ్ చూసేది. ఇప్పుడు బిడ్డలు కూడా మన ఇంతకుముందు 10 మందిని 12 మందిని కనడంలే, ఒకరో ఇద్దరో. ఈ బిడ్డలు తల్లిదండ్రులకి మ్యాచింగ్గా ఉంటే తల్లిదండ్రుల మాట వింటారు. ఫ్రెండ్స్కి మ్యాచింగ్గా ఉంటే ఫ్రెండ్స్ మాటలకి, వాళ్ళ మాయ మాటల్లో లోనయ్యి ఇంట్లో వాళ్ళ మీద పగ పెంచుకుంటారు. సో రీసెంట్గా మధు అనే ఒక అబ్బాయి, తల్లి ఒక 50 ఇయర్స్ ఉంటుంది. ఈ మధుకి పెళ్ళి అయింది. పెళ్ళైన 6 నెలలకే భార్య పారిపోయింది. సో ఎంతసేపు అయినా ఇతను కొట్టి, ఇతను తాగి, ఇతను తిట్టి, ఇతనిది ఏం తప్పులేదు తల్లి మీద, నువ్వు నా భార్యని ఆడుపోసుకున్నావు, నీ వల్ల నా భార్య ఏరిపోయింది. సో ఇతను చేయాల్సిన అన్ని ఏదో పనులు చేశాడు. నిందలు తండ్రి లేడు. సో తల్లి మీద పోవడం, తల్లిని కొట్టడానికి చేయెత్తడం. సో తల్లి మన ప్రోగ్రాం చూసి నా దగ్గర తీసుకొచ్చింది బాబుని. మధులో 16వ నంబర్, 13వ నంబర్. ఈ 16 అంటే తినిపించగలరు 2 రోజులు, మళ్ళీ 4వ రోజు జుట్టు లాగుతుంటారు. బ్యాలెన్స్ ఆఫ్ బిహేవియర్ ఉండదు. మంచోడు వీడే, చెడ్డోడు ఇతనే. 16, 13 అంటే ఎవరి మాట వినరు, మొండిగా ఉంటారు. సో ఈ 13 వాళ్ళు ఏం చేసినా కష్టం నష్టం, రిలేషన్స్ పాడవుతాయి. అండ్ దే విల్ బి అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా చెడు వ్యసనాలకి బానిసలు అవుతారు. సో ఈ మధులో 13 నంబర్, 16 నంబర్ని నేను ఒక లెటర్ మార్చి తీసేశాక కొన్ని రోజుల్లోనే భార్యకి మళ్ళీ ఫోన్ చేయడం, తప్పయింది, సారీ అని చెప్పి 1 నెల రోజులు భార్య ఇంటికి తెచ్చుకున్నాడు. తల్లితో ఉన్న బిహేవియర్ మారిపోయింది. చాలా ప్రేమగా తల్లితో. ఇక్కడ నేను 100% చెప్పగలను ఏమంటే, పిల్లలు కోపం పెరుగుతుందంటే మనం పెట్టింది రాంగ్ నంబర్. పిల్లలు సరిగా చదువుకోవడం లేదు, రాంగ్ నంబర్. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రాంగ్ నంబర్. దేవుడు మనల్ని కష్టపడి భూమి పంపించలేదు, ఆనందంగా ఉండమని పంపించాడు. కొంతమంది ఆనందంగా ఉన్నారు, కొంతమంది ఆనందంగా లేరు. వైబ్రేషన్స్ ఎవరివైతే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతాయో, మన ఆస్తి మన పుట్టుక వ్యతిరేకంగా పేర్లు ఉంటే కష్టాలు, అనుకూలంగా ఉంటే సక్సెస్. సో మీ పిల్లల పేరులో ఏముంది, మంచి నంబర్ ఉందా, చెడ్డ నంబర్ ఉందా చూసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే నన్ను కలవండి. నేరుగా కలవలేరు, ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఒక్క లెటర్ మారుస్తాను, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను. నేను చెప్పినట్టు చేస్తే లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ మొబైల్ నంబర్, సిగ్నేచర్ ఇలా చేయాలి, లక్కీ స్టోన్స్ ఏమేమి వేసుకోవాలి, నేను చెప్పిన ఇవన్నీ ఫాలో అయితే 100కి 100% మీ పిల్లోడు రాముడు. సో మీరు మీ పిల్లల పేరు ఎలా ఉంది లేదా మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్
నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. ఫస్ట్ వాట్సాప్ స్క్రీన్లో ఉన్న నంబర్స్ కూడా వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకు చేయకండి, ఎంతమంది మీ జాతకాలు చూడకూడదు. సో ఓన్లీ 1 నంబర్కి పెట్టండి. ఫస్ట్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉంది, బాగుందా లేదా, అపాయింట్మెంట్ తీసుకున్నాక చెప్తారు, ముందు చెప్పరు. మేమేమంటే బాగలేని వాళ్ళని ఏ నంబర్ బాగాలేదు చెప్పి నేమ్ కరెక్షన్కి వాళ్ళని, అంటే ఎలా అంటే రాంగ్ నంబర్స్ ఉన్నాయంటే కొంతమంది జాగ్రత్త పడతారు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. 10,000 మందికి మనం వాయిస్ ఇస్తే దాంట్లో 2,000 మంది బాగాలేకపోవచ్చు, 1000 మంది బాగాలేకపోవచ్చు. బాగుండే వాళ్ళు లక్కీ, మీకు కరెక్షన్ అక్కర్లేదు. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి చెప్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. యూ కెన్ మీట్ మీ ఇన్ హైదరాబాద్, కర్నూల్, తిరుపతి. 28 days హైదరాబాద్, 1 day కర్నూల్, 1 day తిరుపతి. గాడ్ బ్లెస్ యూ ఆల్.